తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో తన స్థానంలో అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంను సీఎం సీట్లో కూర్చోబెట్టనున్నారు. మధ్యాహ్నం సమావేశమైన ఏఐడీఎంకే శాసనసభాపక్షం పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కాసేపట్లో గవర్నర్ రోసయ్యను కలిసి తమ మద్దతు లేఖలను అందజేయనున్నారు. అంతకుముందు ఈ ఉదయం బెంగళూరు జైల్లో ఉన్న జయలలిత సీల్డ్ కవర్లో తమ వారసుడి పేరు ప్రభుత్వం సలహాదారు షీలా బాలకృష్ణన్ కు అందించారు. చెన్నై చేరుకున్న షీలా బాలకృష్ణన్ శాసనసభాపక్ష సమావేశంలో జయ పంపిన సీల్డ్ కవర్ను ఓపెన్ చేశారు. పన్నీర్ సెల్వంనే జయ సీఎంగా ఖరారు చేయడంతో ఎమ్మెల్యేలంతా అమ్మ ఆదేశాలను పాటిస్తూ సెల్వంను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇక తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ఎన్నికపై పూర్తి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, సీఎంగా పన్నీర్ సెల్వం ఎంపిక వెనుక రీజన్స్ ఏంటి? రెండవసారి ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా రీజన్ ఏంటంటే 2000 సంవత్సరంలో జయలలితకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు టాన్సీ భూముల కేసులో ఆమె నిందితురాలిగా ఉండడంతో ఆమెపై జైలు శిక్ష ఆమెకు అప్పుడు విధించబడ్డది. సో ఆమె ముఖ్యమంత్రి కాలేకపోయింది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా జయలలితనే శాసనసభాపక్ష నాయకురాలుగా ఎన్నుకున్నప్పటికీ అప్పుడు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సో దీంతో మరొక వ్యక్తిని ముఖ్యమంత్రి పదవిలో నియమించాల్సి వచ్చింది. సో అప్పుడు పన్నీర్ సెల్వం ను జయలలిత ముఖ్యమంత్రి పదవికి ఆమె ఎంపిక చేశారు. ఒక 4-5 నెలల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ కాలంలో ఆయన జయకు నమ్మకస్తుడిగా వివరించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఆమె జపం చేశారు తప్ప తన సొంత ముద్ర వేయాలని ప్రయత్నించలేదు. అన్నాడీఎంకే పార్టీని కూడా హైజాక్ చేయాలని ప్రయత్నించలేదు. సో జయలలితకు నమ్మకస్తుడిగా పన్నీర్ సెల్వం ఉన్నారు. ఇప్పుడు కూడా జయలలిత కేబినెట్ లో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో ఆ నమ్మకమే మరొకసారి జయలలిత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ హైకోర్టుకు వెళ్లి ఈ శిక్షపై గనక ఒకవేళ స్టే వస్తే, ఇప్పుడు జయలలితకు ఏదైతే శిక్ష పడిందో ఆ స్టే మీద గనక స్టే వస్తే గనక హైకోర్టు కింది కోర్టు తీర్పు మీద స్టే వస్తే మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తనకు నమ్మకస్తుడు విధేయుడైన వ్యక్తిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని భావించారు. పన్నీర్ సెల్వం గతంలో ఆమె అంచనాలకు తగ్గట్టే పనిచేశారు కాబట్టి మరొకసారి జయలలిత ఇవాళ సీల్డ్ కవర్ లో ఆయన పేరుని సూచించినట్టు తెలిసింది. మరో 2 పేర్లు కూడా వచ్చాయి. షీలా బాలకృష్ణన్ పేరు వినిపించింది. అయినప్పటికీ జయలలిత మాత్రం సీల్డ్ కవర్ లో పన్నీర్ సెల్వం పేరు పెట్టడంతో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకంటే జయలలిత అంటే అక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ పార్టీ నాయకులకు అంత అభిమానం. ఆమె మాటను జవదాటే సాహసం కూడా ఎవరు చేయరు. ఈ 2-3 సంవత్సరాల్లో దాదాపు 20 మంది మంత్రులకు పైగా ఆమె మంత్రి పదవి నుంచి తొలగించారు, డిస్మిస్ చేశారు. కానీ ఒక్కళ్ళు కూడా అసమ్మతి కార్యకలాపాలు చేపట్టలేదు. జయలలితకు ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు కరుణ చూపిస్తుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. శశికళ విషయంలోనూ గతంలో ఇదే జరిగింది. సో ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంను మరొకసారి ఆమె ముఖ్యమంత్రిగా నియమించారు. విధేయత దృష్టిలో పెట్టుకుని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం దృష్టిలో పెట్టుకుని, ఇవన్నిట్లో దృష్టిలో పెట్టుకుని పన్నీర్ సెల్వంను మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె నిర్ణయించారు. మరి కాసేపట్లో అన్నాడీఎంకే నేతలంతా కూడా తమిళనాడు గవర్నర్ రోషయ్యను కలబోతున్నారు. కలిసి తమ పార్టీ నేతగా పన్నీర్ సెల్వంను వాళ్ళు అందజేయబోతున్నారు. బహుశా 1-2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే జయలలిత కూడా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఒకటి, బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే అక్రమాస్తుల కేసులో 4 సంవత్సరాల శిక్ష పడ్డదో దానిపై బెయిల్ ఇవ్వాలి ఒకటి. రెండవది, ఏదైతే కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలి. ఆ తీర్పును నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయడం వల్ల మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనిపై టెక్నికల్ గా ఇంకా క్లారిటీ రావాల్సిందే. మళ్ళీ కంటెస్ట్ చేయడానికి వీలుందా? ఎందుకంటే 6+4 10 సంవత్సరాల పాటు ఆమె అన్నట్టు రావాలని చెప్తున్నారు. ఒకవేళ శిక్ష హైకోర్టు నిలుపుదల చేస్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న విషయంలో కొంత ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో 1-2 రోజుల్లోనే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓకే భరత్, అదే అమ్మ అనుగ్రహంతో మొత్తానికి సెకండ్ టైం సీఎం ఛాన్స్ కొట్టేశారు పన్నీర్ సెల్వం. మరి దీనిపై అన్నాడీఎంకే నేతలు ఏమంటున్నారు? అన్నాడీఎంకే నేతలకంటూ ఒక సొంత అభిప్రాయం అంటూ ఉండదు. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడ పార్టీ 2 కూడా అటు కరుణానిధి వెళ్తూ వస్తున్నారు, ఇటు జయలలిత వెళ్తూ వస్తున్నారు. పార్టీ నాయకుల మాట విలువ ఉండదు. అమ్మ ఏం చెప్తే అది చేయాలన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా వాళ్ళ జేబులో జయలలిత ఫోటో పెట్టుకొని తిరుగుతారు. అంత అభిమానం. నిజానికి ప్రజలు కూడా
ప్రతి ఒక్కరు క్యాండిడేట్ ఎవరైనా సరే అక్కడ జయలలిత ఫోటో చూసే ప్రజలు అక్కడ ఓటు వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ సొంత అభిప్రాయాలకు అంటూ ఎక్కడా కూడా తీసుకోలేదు, సొంత అభిప్రాయం కూడా తీసుకోలేదు. ఈవెన్ హైకమాండ్ ఉన్న చోట కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీల చోట కూడా ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకుంటారు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తీసుకోలేదు. నేరుగా జయలలిత ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే ముఖ్యమంత్రి అవుతారన్న సంకేతాలను ఇండైరెక్ట్ గా పంపించారు. ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా జయలలిత ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని వాళ్ళంతా కూడా ఖచ్చితంగా శిరసావహించాల్సిందే. వాళ్ళ ఇష్టానికంటూ ఈ విషయంలో ఉండదు. ఓకే రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో తన స్థానంలో అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంను సీఎం సీట్లో కూర్చోబెట్టనున్నారు. మధ్యాహ్నం సమావేశమైన ఏఐడీఎంకే శాసనసభాపక్షం పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కాసేపట్లో గవర్నర్ రోసయ్యను కలిసి తమ మద్దతు లేఖలను అందజేయనున్నారు. అంతకుముందు ఈ ఉదయం బెంగళూరు జైల్లో ఉన్న జయలలిత సీల్డ్ కవర్లో తన వారసుడి పేరు ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ కు అందించారు. చెన్నై చేరుకున్న షీలా బాలకృష్ణన్ శాసనసభాపక్ష సమావేశంలో జయ పంపిన సీల్డ్ కవర్ను ఓపెన్ చేశారు. పన్నీర్ సెల్వంనే జయ సీఎంగా ఖరారు చేయడంతో ఎమ్మెల్యేలంతా అమ్మ ఆదేశాలను పాటిస్తూ సెల్వంను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. మొత్తానికి అచంచల విశ్వాసానికే అమ్మ పట్టం కట్టారు. తన వారసుడిగా పన్నీర్ సెల్వంను ప్రకటించారు జయలలిత. అమ్మ దయతో సెల్వం రెండోసారి తమిళనాడు సీఎం పీఠమెక్కబోతున్నారు. 2001లో జయలలిత సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చినప్పుడు ఎందరో సీనియర్లున్నా అందర్నీ కాదని మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పన్నీర్ సెల్వంను కుర్చీలో కూర్చోబెట్టారు. 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి 1 వరకు సీఎంగా పనిచేశారు. తెవార్ సామాజిక వర్గానికి చెందిన సెల్వం 2001లో పెరియాకులం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎన్నికైన పీడబ్ల్యూడీ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించారు జయ. 2011లో బోధినాయక్కనార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సెల్వం ఆర్థిక పీడబ్ల్యూడీ శాఖలను చూస్తున్నారు. మొత్తానికి అమ్మ అనుగ్రహంతో సెకండ్ టైం సీఎం ఛాన్స్ కొట్టేశారు పన్నీర్ సెల్వం.